హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్, ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ T20 ఫార్మేట్ అండి. అయితే దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే BCCI అనేది కండక్ట్ చేస్తుంది. ఒక్కోసారి BCCI యొక్క ఫుల్ ఫామ్ కూడా అడుగుతూ ఉంటారు, చూసుకోండి. నెక్స్ట్, ఈ ఫస్ట్ ఎడిషన్ ఈ 2023కి సంబంధించి ఫస్ట్ ఎడిషన్ అనేది స్టార్ట్ అయింది. అయితే అప్పుడు విన్నర్గా ఎవరయ్యారంటే ముంబై ఇండియన్స్ విన్నరు, రన్నర్అప్ వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ అండి. ఫస్ట్ ఎడిషన్ 2023లో జరిగింది. నెక్స్ట్ వన్, ఇప్పుడు జరిగింది సెకండ్ ఎడిషను. ఈ 2024 WPL లీగ్ సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 23 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. 17th మార్చ్ వరకు అయితే జరిగిందండి. నెక్స్ట్, దీంట్లో విన్నర్ వచ్చేసి 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కెప్టెన్ వచ్చి స్మృతి మందన. నెక్స్ట్, రన్నర్అప్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్, కెప్టెన్ వచ్చి మెగ్లానింగ్. నెక్స్ట్ వన్, ఫైనల్ మ్యాచ్ స్కోర్ అనేది ఒకసారి అయితే చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది 8 వికెట్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ మీద అయితే విజయం సాధించింది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ 113కి ఆల్అవుట్ అయిందండి. సో ఆర్సీబీ వాళ్ళు 115, 2 మెంబర్స్ అయితే 2 వికెట్స్ పడి 115కి వీళ్ళు గెలిచారు. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి మనకు సెకండ్ ఎడిషన్. మొత్తం 5 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేశాయి. నెక్స్ట్, ఈ మొత్తానికి 2 ఫేజులుగా ఈ 2024 ప్రీమియర్ లీగ్ అనేది జరిగిందండి. 2 ఫేజుల్లో జరిగింది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 11 మ్యాచెస్ మనకు చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో అయితే జరిగాయండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 23 ఫిబ్రవరి నుంచి 4th మార్చ్ వరకు ఫస్ట్ ఫేజ్ మ్యాచెస్ అనేది జరిగాయండి. నెక్స్ట్ వన్, రిమైనింగ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి 11 మ్యాచెస్ అరుణ్ జైట్లీ స్టేడియం న్యూఢిల్లీలో అయితే జరిగాయి. 5th మార్చ్ నుంచి 17th మార్చ్ వరకు అయితే జరిగాయండి. నెక్స్ట్, టోటల్గా మనకు 22 మ్యాచెస్ అనేది జరిగాయి. నెక్స్ట్, హైయెస్ట్ స్కోరర్ అంటే ఇండివిజువల్గా హైయెస్ట్ స్కోర్ ఎన్ని కొట్టారు అంటే ఒక్క మ్యాచ్లో ఇండివిజువల్గా ఎన్ని కొట్టారంటే హర్మన్ప్రీత్ కౌర్ వచ్చేసి 95 స్కోర్ అనేది ఇండివిజువల్ స్కోరు ఒక మ్యాచ్లో, ముంబై ఇండియన్స్ ప్లేయర్ అనమాట. నెక్స్ట్ వన్, ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చిందంటే ఈ WPL 2024లో ఎల్లిస్ పేరీ 341 రన్స్ అయితే కొట్టారు 9 మ్యాచెస్లో. ప్రైజ్ మనీ వచ్చేసి 5 lakhs. నెక్స్ట్, హైయెస్ట్ వికెట్ టేకర్కి పర్పుల్ క్యాప్ అనేది ఇస్తారండి. ఇప్పుడు పర్పుల్ క్యాప్ వచ్చేసి శ్రేయాంక పాటిల్కి అయితే ఇచ్చారు, 13 వికెట్స్ తీసుకున్నారు. ప్రైజ్ మనీ వచ్చి 5 lakhs. ఈమె రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ అనమాట. నెక్స్ట్, ఎల్లిస్ పేరీ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయరు. నెక్స్ట్, మోస్ట్ హ్యాట్రిక్ టేకర్, ఎక్కువగా హ్యాట్రిక్ తీసుకుంది ఎవరంటే వన్ టైము దీప్తి శర్మ 3 వికెట్స్ అంటే హ్యాట్రిక్ తీసుకున్నారు. నెక్స్ట్ వన్, మోస్ట్ సిక్సెస్, ఎక్కువగా సిక్సెస్ కొట్టింది ఈ సీజన్లో షెఫాలి వర్మ అండి. 20 సిక్సెస్ అనేది కొట్టారు ఆమె. ప్రైజ్ మనీ వచ్చేసి 5 lakhs. ప్లేయర్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్. నెక్స్ట్, మోస్ట్ ఫోర్స్, ఎక్కువగా 4లు కొట్టింది మెగ్లానింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, 47 ఫోర్స్ అయితే కొట్టారు. నెక్స్ట్, ఎక్కువ డాట్ బాల్స్ వేసింది సెబ్నిమ్ ఇస్మాయిల్, 97 డాట్ బాల్స్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ అండి. నెక్స్ట్, మోస్ట్ హాఫ్ సెంచరీస్ మెగ్లానింగ్, ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్, 4 అయితే హాఫ్ సెంచరీస్ చేశారు. నెక్స్ట్ వన్, 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి టీమ్స్ యొక్క కెప్టెన్స్ మనం ఒకసారి చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క కెప్టెన్ వచ్చేసి స్మృతి మందన, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్లానింగ్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్. నెక్స్ట్, యూపీ వారియర్స్ కెప్టెన్ వచ్చి అలీసా హేలీ, గుజరాత్ జైంట్స్ కెప్టెన్ వచ్చి బెత్ మోని. నెక్స్ట్, BCCI యొక్క ఫుల్ ఫామ్ అయితే చూద్దాం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అండి. ఎస్టాబ్లిష్ చేసింది 1928లో. యాక్చువల్గా హెడ్ క్వార్టర్స్ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మద్రాసులో ఉండేటివి, తర్వాత మార్చడం జరిగింది ముంబైకి. నెక్స్ట్,
చైర్మన్ వచ్చేసి ప్రస్తుతానికి రోజర్ బెన్నీ గారు అయితే ఉన్నారు. సెక్రటరీ జైసర్. నెక్స్ట్ మనకు ఆరెంజ్ క్యాప్ వచ్చేసి ఎలిస్ పేరీకి వచ్చింది. ఆల్రెడీ డిస్కస్ చేసామండి. నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయర్ అయిన ఎలిస్ పేరీ ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేశారు ఆమె. ఎందుకంటే ఆమె ముంబై ఇండియన్స్ మీద 6 వికెట్స్ అనేది తీశారండి. నెక్స్ట్ బెస్ట్ క్యాచర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో బెస్ట్ క్యాచర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే సంజీవన్ సంజనాకి అయితే వచ్చింది. ఈమె ముంబై ఇండియన్స్ ప్లేయర్ అండి. 5 lakhs అనేది ప్రైజ్ మనీ వచ్చింది. నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫారిన్ ఫీమేల్ ప్లేయర్ సోల్డ్ ఇన్ ద ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్ సేల్ అండి. 2024 ఆక్షన్ సేల్స్లో అత్యధిక ధర పలికిన పర్సన్ అంటే ఫారిన్ ప్లేయర్ ఎవరంటే అన్నాబెల్ సదర్లాండ్. ఢిల్లీ క్యాపిటల్స్ పక్కన ఉన్నారు. ఆస్ట్రేలియా ప్లేయర్ 2 crores అనేది ఆమెకు అత్యధిక ధర అనేది పలికిందనమాట. నెక్స్ట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024కి స్పాన్సర్ కంపెనీ ఏంటంటే టాటా అండి. నెక్స్ట్ ఆర్సీబీ విన్నింగ్ టీం కాబట్టి దానికి ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారంటే 6 crores అయితే ప్రైజ్ మనీ ఇచ్చారు. నెక్స్ట్ రన్నరప్ టీం అయిన ఢిల్లీ క్యాపిటల్స్కి ప్రైజ్ మనీ అనేది 3 crores అనేది ఇచ్చారండి. నెక్స్ట్ మనకు 2024 WPL ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరంటే శ్రేయాంక పాటిల్ అండి. 5 lakhs అనేది ప్రైజ్ మనీ ఇచ్చారు. ఈమె 13 wickets అనేది తీసుకున్నారు. పర్పుల్ క్యాప్ కూడా ఈమెకే వచ్చింది. నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫీమేల్ ప్లేయర్ ఆక్షన్స్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫీమేల్ ప్లేయర్ ఎవరంటే 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్ సేల్స్లో అత్యధిక ధర పలిగిన ఇండియన్ ఫీమేల్ ప్లేయర్ వచ్చేసి కాస్వి గౌతమ్. 2 crores అనేది ఈమెకు అత్యధిక ధర పలికింది. గుజరాత్ జైంట్స్ పక్కన అయితే ఈమె ఉన్నారు. నెక్స్ట్ ఫస్ట్ మ్యాచ్ హెల్డ్ బిట్వీన్ మనకు ఈ 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సంబంధించి ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరికి మధ్య జరిగిందంటే ముంబై ఇండియన్స్కి మరియు ఢిల్లీ క్యాపిటల్స్కి మధ్య జరిగిందండి. విన్నర్ వచ్చేసి ముంబై ఇండియన్స్. నెక్స్ట్ డేట్స్ కూడా అడుగుతారండి. ఫస్ట్ అసలు ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది, ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ జరిగింది, ఫస్ట్ మ్యాచ్లో ఈ విన్నర్ ఎవరు అలాగ అడుగుతూ ఉంటారు. సో మొత్తం కూడా కాన్సెప్ట్ మనం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పుకున్నాము. సో మ్యాక్సిమం ఇందులోంచే క్వశ్చన్స్ అడుగుతారండి. నెక్స్ట్ అఫీషియల్ బ్రాడ్కాస్టర్ ఆఫ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అంటే స్పోర్ట్స్ 18 అనేది అఫీషియల్ బ్రాడ్కాస్టర్ అండి. నెక్స్ట్ శ్రేయాంక పాటిల్ రిసీవ్డ్ పర్పుల్ క్యాప్. ఈమె పర్పుల్ క్యాప్ రిసీవ్ చేసుకున్నారు. 13 wickets ఆల్రెడీ డిస్కస్ చేసామండి. నెక్స్ట్ మస్కట్ ఆఫ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 WPL 2024కి సంబంధించి మస్కట్ వచ్చేసి శక్తి అండి. నెక్స్ట్ విచ్ టీమ్ రిసీవ్డ్ పెయిర్ ప్లే అవార్డ్. ఏ టీంకి పెయిర్ ప్లే అవార్డు వచ్చిందంటే ఆర్సీబీకి అయితే వచ్చిందండి. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి మనకు 2024లో దీప్తి శర్మ. ఈమె యూపీ వారియర్స్ ప్లేయరు. ఈమె 295 runs కొట్టారు. 10 wickets తీశారండి. 5 lakhs అనేది ప్రైజ్ మనీ ఇచ్చారు. నెక్స్ట్ ఈమె యూపీ వారియర్ ప్లేయర్. నెక్స్ట్ పవర్ఫుల్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ 2024 WPL అండి. పవర్ఫుల్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ 2024 ఎవరికి ఇచ్చారంటే జార్జియా వార్హామ్. 5 lakhs అండి. జార్జియా వార్హామ్ 5 lakhs ప్రైజ్ మనీ. నెక్స్ట్ 2024 WPL ఫైనల్ మ్యాచ్ హెల్డ్ ఇన్ విచ్ స్టేడియం అంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే మనకు ఫైనల్ మ్యాచ్ జరిగింది ఢిల్లీలో. నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ ద ఫైనల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఫైనల్స్లో ఎవరికి ఇచ్చారంటే సోఫీ మోలినక్స్. ఆర్సీబీ అండి. ఆర్సీబీ ప్లేయర్. 2.5 lakhs అనేది ప్రైజ్ మనీ అయితే వచ్చింది. నెక్స్ట్ పవర్ఫుల్ స్ట్రైకర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్. ఫైనల్ మ్యాచ్లో పవర్ఫుల్ స్ట్రైకర్ ఆఫ్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే సెఫాలి వర్మ అండి. 1 lakh అనేది ప్రైజ్ మనీ ఇచ్చారు. నెక్స్ట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సంబంధించి టీమ్స్ యొక్క ఓనర్స్ పేర్లు కూడా ఇప్పుడు అడిగే అవకాశం ఉంది. సో అవి కూడా ఒకసారి చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఓనర్ వచ్చి డియాజియో కంపెనీ అండి. డియాజియో కంపెనీ ఇది ఒక ఫారిన్ కంపెనీ అనమాట.
నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఓనర్ వచ్చి సజ్జన్ జిందాల్ అండ్ మల్లికార్జున్. నెక్స్ట్ ముంబై ఇండియన్స్కి నీతా అంబానీ, యూపీ వారియర్స్కి కోప్రీ గ్లోబల్, గుజరాత్ జైంట్స్ అండి, టైటాన్స్ కాదు, అదానీ గ్రూప్. గుజరాత్ జైంట్స్కి వచ్చేసి అదానీ గ్రూప్ అండి. నెక్స్ట్ ఉమెన్స్, ఇక్కడ గుజరాత్ టైటాన్స్ కాదు, గుజరాత్ జైంట్స్ అండి. నెక్స్ట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పాయింట్స్ టేబుల్ అయితే ఒకసారి చూద్దాం, అది కూడా అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ టాప్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్స్తో ఉంది, ముంబై ఇండియన్స్ 10 పాయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 పాయింట్స్, యూపీ వారియర్స్ 6 పాయింట్స్, గుజరాత్ జైంట్స్ 4 పాయింట్స్ అండి. వీళ్ళు సెమీఫైనల్స్ ఆడింది ఇక్కడ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడాయి. పాయింట్స్ టేబుల్లో ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా మనకు ఫైనల్స్కి వెళ్ళిపోతారు. ఈ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సెమీఫైనల్స్ ఆడాయి. ఈ సెమీఫైనల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ పోయి ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడి కప్పు గెలుచుకుందండి. సో ఓకేనా. నెక్స్ట్ ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.